ఇదిగో చూడు, ఇదే నేను చెప్పిన పుణ్యదే. ఇందులో స్నానం చేస్తే కాకిని తిన్న దోషం పోతుంది. ఫ్రెండ్ శివాన్ని ఎతకాలి కదా, తర్వాత ఎతుకుదాం, ముందు స్నానం చేయి. ఇదేంటి ఎంత సైజు ఉంది? దీని కనుక మా ఊరింపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. స్నానం చేయి. ఆహా, దీన్ని చూస్తుంటేనే ఇంత పవిత్రంగా ఉంది. ఇందులో దూకితే ఒళ్ళంతా తేసి వచ్చేస్తుంది అనుకుంటా. త్వరగా ఇప్పుతున్నాను, ఉండవయ్యా. ఇదేంటి ఇక్కడ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? కాకి మాంసం తిన్నావుగా, తమరి దగ్గర వస్తుంది ఈ స్మెల్. నీళ్ళేంటి అంత నల్లగా ఉన్నాయి? కళ్ళ జోడు పెట్టుకుంటే అట్టగా ఉంటది. ఓహో, అనవసరమైన ప్రశ్నలు లేకు, నాకు సిటీలో చాలా పనులు ఉన్నాయి. నువ్వు సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నావా? త్వరగా వెళ్ళవయ్యా బాబు. ఉండవయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను. అడ్జస్ట్ అయిపోతాం. గోవిందా గోవిందా ఒక ప్యాంటు, ఒక షర్టు, 2 షూస్ లాభం. ఊరే పుణ్యనదని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా? ఎక్కడ చచ్చావురా? నా షర్ట్ ఏది? నా ప్యాంట్ ఏది? ఊరే, నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తిపోయావా? గోవిందా, నన్ను నిలువునా క్షవరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవిందా. నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? ఒరే శివా, నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అయినా గుర్తుపట్టట్లేదేంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? రే శివా, మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకుని నిక్కరేసుకుని గెంతురామా గెంతు, గెంతురామా గెంతు, గెంతురామా గెంతు అన్నాం కదరా. అయ్యి బాబోయ్, వీడు ఇంకా గుర్తుపెట్టట్లేదేంటి? రే 4 months బ్యాక్ లగాన్ సినిమా చూసాం కదరా. ఏమిత్తువా ఏమిత్తువా ఏమిత్తువా. లైఫ్ లో దెబ్బతిని ఉంటాడు, పిచ్చి పట్టినట్టుంది పాపం. ఎవరు? ఏమిత్తువా 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 ఏమిత్తువా. పోరా చల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్మెన్, పుణ్యనదని చెప్పి మూసీ నదిలో తానం చేయించాడు దరిద్ర పెదవా. దయచేసి కొంచెం నీళ్లుంటే పోసి పుణ్యం కట్టుకోలే. షల్ ఐ టేక్ దిస్ మెటల్ షీట్? ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు ఎతవ్వా. హాట్ వాటర్ లేదా? పర్లేదు పోయమ్మా. హైదరాబాద్ లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది. కార్పొరేషన్ వాటరా? టేస్ట్ తెలిసిపోతుంది. ఆయన మీ హస్బెండా? మన ఇద్దరిని ఇలా చూసి అపార్థం చేసుకుంటాడేమో. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా. అయ్యి బాబోయ్, ఈ పంతా ఒకటే దొరద. కొంచెం రుద్దమ్మా, రుద్దమ్మా. ఆహా, కొంచెం రైట్కి రామ్మా. అలాగే అమ్మా, కొంచెం లెఫ్ట్ అమ్మా. అయ్యి బాబోయ్, ఆ చౌరస్తా నుంచి లైట్గా యూటర్న్ తీసుకోమ్మా. కొంచెం బ్యాక్కి వెళ్ళమ్మా, కొంచెం డౌన్ అమ్మా. అయ్యి బాబోయ్, ఆహా, ఓ పోయిందా? పోయింది. ఈ సైడ్ పోయిందా? పోయిందయ్యా. ఈ సైడ్ పోయింది. మొత్తం పోయిందా? పోయింది, మొత్తం పోయింది. మరి మొత్తం పోయినా సరే ఎందుకు రుద్దుతున్నావు? గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా అని సెటప్ చేసుకుందాం అని చూస్తున్నావా? ఏం కూసావరా? ఫోన్లే పాపం, నీళ్ళు చెప్తా. ఎవరితో? ఆ అంకుల్తో. నేనే చెప్తాను. సిగ్నల్ పడింది, పాప ఇంకా బయలుదేరలేదు.
ఇదేంట్రా? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకు. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు, చావు కొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుందే. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుట్టి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదటెప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరతావేంటి? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోనలేవు, మాట్లాడుకోనలేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరతాను. దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది? మొన్ననే డాక్టర్. డాక్టర్ మీరు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారా? అంటే మరి దెబ్బ ఎక్కడ తగిలితే ఎక్కడ నొక్కుతున్నారేంటి? ఓ ఏదో చెక్కతో కొట్టినట్టుంది. కొట్టింది మంచి చెక్కే, కానీ బింతో కొట్టింది. నర్స్ వెంటనే థియేటర్ రెడీ చేయండి. థియేటరా? డాక్టర్ ఏసీ సినిమా అలాగే వేస్తున్నారు. మంచి సాంగ్స్ ఉన్న సినిమా అయ్యారా? ఎందుకంటే ఈ మధ్యన సాంగ్స్ బాగోపోతే లేడీస్ కూడా బయటకు వెళ్ళి దమ్ములాగేస్తున్నారు. లోపలికి వచ్చి చూడు ఎలాంటి థియేటర్ తెలుస్తుంది. డిటిఎస్ కదా. నర్స్ డాక్టర్ we should be very very careful of this patient. Okay. We should be very confidential. ఏం డాక్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడి నర్సింగ్ సెటప్ చేస్తున్నారా? దీనికంటే ఇది బెటర్ కదా. గుడ్. మొత్తం మంది మిగిలింది. ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో చెట్లు పెంచారు? ఈ బైక్ సౌండ్లు ఏంటి? నేను ఎక్కడున్నాను? అయ్యి బాబోయ్, హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానంటే. అబ్బా ఇదేంటి తలకి దెబ్బ తగిలితే నడుం కుట్లేశాడు. ఈడు జిప్పెట్టి కుట్టినా బాగుండు, ఇప్పతీసి చూసుకునేవాళ్ళం. వెయిట్ లాస్ అయినట్టున్నావేంటి? ఈడేం కొట్టేశాడు? ఇదిగో ఆమె బేవర్సు ఇలారా. ఇక్కడ ఏముంటది? ఇక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ నడు ఉంటుంది. ఒరే పోరా, ఇక్కడంతా పొగరబోతులు తిరుగుతున్నారు. పోరా పో, ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు. అమ్మా అయ్యి బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్ క్వార్టర్ ఒరే ఇప్పుడు అర్థమైందిరా, నా కిడ్నీ కొట్టేశాడు. అమ్మా ఈరోజు డిన్నర్ ఏం చేసావమ్మా? రోజు ఇలా తాగొస్తే కిడ్నీ పాడైపోతుందిరా. ఆ దేవుడికి తెలుసమ్మా మనిషి తాగుతాడని. అందుకే ఒగ్గుండే ఓ మెదడు ఒక్క కడుపు ఇచ్చినోడే కిడ్నీస్ డబల్స్ గా ఇచ్చాడమ్మా. ఒకటి పోయినా ఇంకో దాంతో అడ్జస్ట్ అయిపోతానులే. ఈ డోంట్ వర్రీ. అమ్మా ఇదేంటమ్మా దొడ్లో కట్టాల్సిన దున్నపోతుని ఇంట్లో కట్టేశావు? ఒరే మీ నాన్నగారు రా. అమ్మ నాన్నని రా అంటుంది. Visual Basic is one component of the Microsoft Visual Studio. Visual Basic can be started by using the following steps.
హలో పోలీస్ స్టేషన్ అండి? నమస్కారం అండి. నేను లేడీస్ కాలేజ్ ముందు బడ్డీ కొట్టెట్టుకున్నానండి. అవునండి, పేరు కనకాయ అండి. ఇక్కడికి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి అమ్మాయిలకి బీటేస్తున్నారండి. అవునండి, కిటికీ వైపు చూసి తప్పుడు సైకిల్ చేస్తున్నానండి. చాలా ముద్దులాగా ఉన్నానండి. మీరు వచ్చి చూసి గట్టిగా ఏంటని అడగండి. అడుగుతారండి? అటగనండి, కనకాయండి. అవునండి, లేడీస్ కాలేజ్ అండి. అటగనండి, అటగే. ఏంటిది? కలరు తెలుస్తూనే ఉంది. ఎన్నాళ్ళుగా సాగుతోంది? చాలా రోజులు సార్. రెగ్యులర్గా సార్. ఒక కిటికీ ఒక తలుపు కూడా వదిలిపెట్టరా? లేడీస్ కాలేజ్ ముందు నిలబడి సైకిల్ చేస్తారా? ఎక్కడ బండి? సార్ మేము భాస్కర్ మనుషులు. సిటీలో ఎవడు పట్టుకున్న ఈ కొత్తకు వస్తున్నాడు. ఎక్కడ చెప్తున్నా వెంటలేదు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీతో చాలా మాట్లాడాలి. లోపలికి వెళ్దాం రా. అయ్యో, మా అన్నయ్య గారికి చూసాడంటే అంతే. అవును, మీ అన్నయ్య ఇంత పెద్ద సిటీలో ఇక్కడికే వచ్చి వస్తాడు. నువ్వు మాత్రం ఇంత పెద్ద సిటీలో ఎక్కడ పడితే అక్కడ నన్ను కలుసుకోలేదా? నాకెందుకో భయంగా ఉంది. సరే, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను. కొట్టి పిరికిదానిలో ఉన్నావే.